హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్. ఈరోజు వీడియోలో రాఖీ పౌర్ణమి స్పెషల్గా శనగపిండితో చేసే ఎంతో టేస్టీగా ఉండే బేసన్కి లడ్డూని ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీ అన్నయ్యలకైనా తమ్ముళ్ళకైనా రాఖీ కట్టేటప్పుడు మీ చేతులతో మీరు స్పెషల్గా స్వీట్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా లడ్డూలు చేయాలంటే బూందీ వేసుకుని పాకం వేసుకుని చేస్తుంటారు కదా, అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మీకు శనగపిండితోనే తొందరగా అయిపోయే స్వీట్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ని తీసుకుని అందులో 2 కప్పుల దాకా జల్లెడ పట్టిన శనగపిండిని ఇందులో వేసుకోవాలి. ఈ శనగపిండి అనేది ఇలా మెత్తగా ఉండాలండి. కంపల్సరీగా జల్లెడ పట్టుకునే వేసుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో 1.5 కప్పు దాకా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి అదే కప్పుతో పావు కప్పు నూనె, పావు కప్పు నెయ్యిని రెండు కలిపి అరకప్పు దాకా ఇందులో వేసుకోవాలి. నెయ్యి మొత్తం కరిగి కొంచెం హీట్ అయిన తర్వాత జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి. శనగపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఈ శనగపిండిని నెయ్యిలో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద మాడిపోతుందండి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. చూసారు కదా, ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇందులో మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా ఇందులోకి వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. చల్లారేదాకా కలుపుతూ ఉండాలి. చల్లారిన తర్వాత లడ్డూల్లా కానీ ఇలా వీడియోలో చూపించే విధంగా కానీ ప్రెస్ చేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ని ఇప్పుడు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని జనరల్గా స్వీట్ షాప్లలో బేసన్కి లడ్డు అని పిలుస్తారండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి రాఖీ పౌర్ణమి రోజు మీ అన్నలకి తమ్ముళ్ళకి టేస్ట్ చూపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా కుకింగ్స్.